హాయ్ అండి. హాయ్. సినిమా ఎలా ఉండబోతుంది అంటున్నారు? సూపర్ హిట్. సూపర్ హిట్. ట్రైలర్ మనకి నిన్నే రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. బాగుంది. ఎంత దూరం వచ్చాం పిఠాపురం నుంచి. పిఠాపురం నుంచి వచ్చారా? Really? ఎమ్మెల్యే గారి తాలూకా? అది అక్కడి నుంచి ఇక్కడికి అందుకే వచ్చాం పని పెట్టి. అన్నయ్య చాలా కొత్తగా కనిపిస్తున్నారు కదా దీంట్లో. ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలనుకున్నారు అలాగే చూపించారు. బాస్ ఇస్ బ్యాక్. ఓకే. అండ్ చాలా మందిని కూడా క్యారెక్టర్స్ రివ్యూ చేస్తారు కదా, వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా ఎలా ఉండబోతుంది అంటారు? ఓవరాల్ గా సినిమా ఓచ కోత అంతేగా. అంటే ఇప్పుడు టికెట్స్ కూడా ఇప్పుడు ప్రీమియర్ షోస్ కి జియో పాస్ చేస్తారు అన్నారు కదా తగ్గించమని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, లేని వాళ్ళు మానేస్తారు అంతే. ఫ్యాన్స్ మాత్రం పక్క బ్లాక్ బస్ ఎలాగున్నా కొంటాం. టికెట్ 10,000 ఎట్లా కొంటాం అంతే. అది సినిమా కొత్త కొట్టు కంపల్సరీగా ఒక మన కలెక్షన్స్ ఎన్ని కోట్లు రావచ్చు అంటారు? 100 కోట్లు 100 కోట్లు, 1000 కోట్లు బ్రో. ఒక్కొక్కరు వస్తాను అంటున్నారు. 1000 కోట్లు దాటి. ఓకే. మామూలుగా చూసినట్లకే ఇంకా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చామంటే ఆలోచించండి. ఇప్పుడు చూసాక ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. పవన్ కళ్యాణ్ గారిని మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఇంకా దేవుని చూసినట్టే, నాకు మాత్రం దేవుని పట్టుకున్నట్టే. నేను ఆయన కల్ట్ ఫ్యాన్ అన్నమాట. జై పవర్ స్టార్. ఎంట్రీ సీన్స్ కానీ ఇంట్రో సీన్స్ కానీ ఏమైనా ఎలా అనిపించాయి? ఇంకా మామూలు సినిమాకే రిమిల్కే ఓచ కోతలా ఉంటది. అలాంటిది కల్ట్ ఫ్యాన్ బాయ్ తీసాడంటే సినిమా మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఒక వేరే లెవెల్ అంతే. శివతాండమే థియేటర్ లో మాత్రం. సవాల్ లేస్తే అంటున్నారు, లేస్తే అంటారా? ఏంటండి సవాల్ లేస్తే అంటున్నారు. విధంగా లేస్తే థియేటర్ అయితే మాత్రం అంబులెన్స్ పెట్టాల్సిందే. థియేటర్ బయట మాత్రం అంబులెన్స్ పెట్టాల్సిందే. అలా సవాల్ లేస్తే మన పవన్ కళ్యాణ్కే కదా ప్రాబ్లం. ఫ్యాన్స్ అలా అవ్వర్లే, చాలా జాగ్రత్తగా ఉంటారు. స్క్రీన్ మీద చూడటమే ఆనందం ఫ్యాన్స్ కి అంతే. ఆయన కనిపిస్తే చాలు. ఓకే. అంటే ఇంతకు ముందు మూవీస్ కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా ఉంది మరి. వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్. ఓకే. అంటే అన్ని మూవీస్ కంటే ఈ మూవీకి చాలా బిగ్ గా సెలబ్రేషన్ జరుగుతున్నాయి ప్రతి దగ్గర. కారణం ఏంటి? అంటే ఇంకా మూవీస్ తీయరానా లేకపోతే ఓచుకున్న హైప్? ఆయన్ని చూడడానికి ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటారు. ఆయన ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటారు. మనకి ఒకవేళ ఇప్పుడు మూవీస్ ఆపేస్తానంటున్నారు కదా, ఆపేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది సినిమాలో? చాలా బాధపడతాం. చాలా బాధపడతాం. ఆ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉండడం మీకు ఇష్టమా, రాజకీయాల్లో ఉండడం ఇష్టమా? ప్రజలకి మంచి జరగాలంటే రాజకీయాల్లోనే ఉండాలి. ఫ్యాన్స్ కావాలంటే ఇలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అప్పుడప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా ఆబ్వియస్లీ హిట్, బ్లాక్ బస్టర్ అవుతుంది, అది కన్ఫర్మ్ లేదు. ఏంటండి వాయిస్ రావట్లేదు? సినిమా ఆబ్వియస్లీ ఒక హిట్టే, అది మన అలా డౌట్ ఏం లేదు. ఆల్రెడీ సినిమా హిట్ అయిపోయింది. ఇక్కడ సెలబ్రేషన్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది. ఓజీ ఓజీ అని సౌండ్ వినిపిస్తుందా? ఆ సౌండ్ ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తుంటుంది. అండ్ ఇప్పుడు ఇంతవరకు వచ్చిన సినిమాలో ఒక ఎత్తు, ఓజీ ఒక ఎత్తు కదా, హైప్ ఒక రేంజ్ లో ఉంది కదా. ఓజీలో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూస్తుంటే ఒరిస్సాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆగలేదు. ఓజీలా పవన్ కళ్యాణ్ మనం కొత్త పవన్ కళ్యాణ్ చూడబోతున్నాం. ఈ ఓజీ అనేది 100 కేజీలు పలక కొడుతుంది. ఈ ఓజీ సినిమా అనేది పవన్ కళ్యాణ్ సరికొత్తగా చూడబోతున్నాం మనం. ఈ ఓజీ సినిమా మనకి ఇంకో 10 సంవత్సరాల దాకా గుర్తుండిపోయేలా ఉంటుంది మనకి. అండ్ కలెక్షన్స్ ఏమాత్రం కలెక్ట్ చేస్తాయండి? కలెక్షన్స్ 1000 పైన కలెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 100 crores లేదన్నారు. డే 1 100 crores కొట్టి చూపిస్తాం. చాలా మంది బయట ఇది టాక్ వస్తుందండి, హరహర వీర మనం చూసాం కదా, దీనికి కూడా అంత హైప్ ఇస్తారు కానీ ఏమున్న సినిమా అంటున్నారు. దాన్ని మీరు ఇచ్చే రెస్పాన్స్? హరిహర వీరమల్లు తీసింది ఒక ఫ్యాన్ బాయ్ కాదు, కానీ ఓజీ తీసింది ఒక ఫ్యాన్ బాయ్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్, తిరుగులేదంటారు. తిరుగులేదు దానికి. మందే అంటారు ఈ ఇయర్ మొత్తం. ఈ ఇయర్ మొత్తం ఓజీ. మొత్తం ఓజీ. ఎలా ఉంటుంది సినిమా? సినిమా మాస్టర్ బ్లాక్ బస్టర్ అండి. మా హీరోకి హిట్ పడట్లేదని ఒక ఫ్యాన్ వచ్చి డైరెక్ట్ చేసే సినిమా ఎలా ఉంటుందో మీ నైజాంలో ఎక్కడైతే ఆపేశాడో అక్కడే మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. జై ఓజీ, జై పవర్ స్టార్, జై జనసేన, ఏపీ డిప్యూటీ సీఎం, జై పవర్ స్టార్. ఆపేసి రాజకీయంలోకే ఉంటానని చెప్తున్నారు. అవునండి, మంచి చేయాలంటే మంచి చేయడానికి ఎక్కడైనా ఉంటాడండి మా పవర్ స్టార్. మనకి సినిమాలో లేకపోయినా అరే పార్టీ నడవాలంటే డబ్బులు కావాలి కదండి. డబ్బులు కావాలంటే ఎక్కడ చేశాడు మా వాడికి సినిమాలే అండి. ఆల్రెడీ హరాలు వేరే మనం పోయింది. ఎన్ని కన్నా ఏం కాదండి మా వాడికి ఏదైనా. ఏపీ డిప్యూటీ సీఎం, జై పవర్ స్టార్, జై జనసేన.